సింధూర చంచలమ్మ ఇంటికి వచ్చి చంచలమ్మ రూమ్లోనికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో కేశవ తనకి అడ్డుపడి ఆగు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర నేను అత్తమ్మ దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నాను, కాస్త అడ్డు లెగిస్తే వెళ్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం నువ్వు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు, నువ్వు కిందకు వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న కేశవ వైపు అలా చూస్తూ ఉంటుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇందులో అక్కడ ఉన్న సింధూర మాత్రం లేదు, నేను అత్తమ్మని చూడాలనుకుంటున్నాను, నేను హాస్పిటల్లో ఉన్నా సరే అత్తమ్మ నన్ను ఎందుకు చూడడానికి రాలేదు అది నాకు అర్థం కాలేదు, అందుకే నేను అత్తమ్మ దగ్గరే తేల్చుకుందామని నేను ఇక్కడికి వచ్చాను, ఎవరు అడ్డుపడినా సరే నేను అత్తమ్మ దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి అయితే కేశవాన్ని తోసుకుంటూ మరి పైకి ఎక్కుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ చాలా కోపంగా ఆగు సింధూర, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, చంచలమ్మ హాస్పిటల్కి నీ దగ్గరికి వస్తే నీ భర్తే వెళ్లకుండా ఆపేశాడు నీ దగ్గరికి చంచలమ్మని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అయితే కేశవాను అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం అవును, చంచలమ్మ హాస్పిటల్కి నిన్ను చూడడానికని వస్తే నీ భర్త చంటినే వెళ్లకుండా ఆపేశాడు, అది ఎందుకో నీ భర్తనే నువ్వు అడుగు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంటి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం ఏం చెప్పాలో తెలియక అలా అయోమయం స్థితిలో ఉండిపోతూ ఉంటాడు. ఇంతలో అది చూసిన కేశవ మాత్రం ఇప్పుడు చెప్పు చంటి, ఎందుకు చంచలమ్మని ఆపావో, ఇప్పుడు ఇదంతా జరగడానికి గల కారణం నువ్వే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో చంచలమ్మ మాత్రం సింధూరాన్ని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. సింధూర మాటలు వినబడగానే అక్కడి నుండి లెగిచి సింధూర దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర అయితే అత్తమ్మ వచ్చింది అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా వాళ్ళ అత్తమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం సింధూర దగ్గరకు రాకుండా అక్కడే నించొని అలా ఆగిపోతూ ఉంటుంది.